Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. అయితే ఒక నెల రోజుల నుంచి కూడా వైద్య రంగంలో ఒకే టాపిక్ తీవ్ర సంచలనాలను రేకెత్తిస్తుంది. అదే బ్రెయిన్లో చిప్. ఇది వినటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం, దీంట్లో ఎటువంటి లాభాలు ఉన్నాయి అండ్ ఎలాంటి నష్టాలు ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. దాదాపు నెల రోజులు అవుతోంది ఈ బ్రెయిన్లో చిప్ అమర్చడం అన్న వార్త వచ్చి. వైద్య రంగంలో ఇది ఒక పెను సంచలనంగా కూడా చాలామంది భావించారు కూడా. ఇంతకీ ఏంటి సార్ ఈ బ్రెయిన్లో చిప్ అమర్చడం అన్న థాట్ ఎవరిది, ఇది ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా మా ఐడ్రీమ్ వ్యూవర్స్కి? నిజానికి బ్రెయిన్ చిప్ అనేది ఈ రోజున ఏదో పెట్టింది కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వార్తలో పతాక శీర్షిక అంచుకున్నది ఏదంటే 29 జనవరి నాడు ఎలాన్ మస్క్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మహామేధావి. అసలు అందరూ కూడా అతని తాలూకా మేధావితని ఎంత చేస్తున్నారంటే 155 అట. అంటే మహామేధావి, వెరీ బ్రైట్ ఫెలో. ఐక్యూ లెవెల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటాం. అంతవరకు ఉన్న వాళ్ళు ఇంకా మరి చెప్పలేనంత తెలివైన వాడు. ఆ మేధావి చేశాడు. ఆయనకున్న మిగతా కంపెనీస్ పేర్లు అందరికీ తెలుసు. స్పేస్ ఎక్స్, ట్విట్టర్, మనుషుల్ని లోపలికి ఉపరితలంలో తీసుకెళ్ళాడు. ఎక్కడ చంద్రమండలంకి. ఏది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇంతవరకు అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఇండియా వాళ్ళు ఏదో అక్కడ చేశారనుకుంటున్నారు, కానీ ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకెళ్ళారు. దాని పేరు స్పేస్ ఎక్స్. టెస్లా కారు సరే. అదే కాకుండా ట్విట్టర్. అంటే ఏది చేసినా ఆయన అలాగే ఉంటుంది. మీరు నమ్మండి, ఈ పరిశోధన ఏదైతే ఉందో ఎప్పటి నుంచో అతను ఎప్పుడో ఒకసారి సమాచారం ఇచ్చాడట. నేను ఎలా ఊహిస్తున్నానంటే చూడండి, ఆ థింకింగ్ అవుట్ ఆఫ్ ది వే అంటాం ఇంగ్లీష్లో. అంటే మిగతా వాళ్ళకన్నా ఇంకా ఎక్కువగా. నేను ఒక టైంలో ఊహిస్తున్నాను, మీరు బయటకు వెళ్ళారు, ఏదో మీటింగ్లో ఉన్నారు, బయటకు వెళ్ళారు, మీ కారు మీకు కావాలి, డ్రైవర్ లేడు. అసలు నా కారు నా దగ్గరకు వచ్చేస్తే బాగున్నాను మనసులో వచ్చినప్పటి కారు రిటర్న్ వచ్చేయాలట మీ దగ్గరికి. ఎలా ఉంది చూడండి. కానీ అది ఏదో రోజు ఈయన సంగతి నాకు తెలిసి చేస్తారు. ఎందుకంటే అంత మేధావి ఈయన. ఎప్పుడో చెప్పినది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. న్యూరాలింక్ అని ఒక కంపెనీ పెట్టాడు 2016లో. న్యూరాలింక్ అని ఒక స్టార్టప్. మీరు నమ్ముతారా? దాని నుంచి ఇంతవరకు మొదటి కేసు ఇన్ని సంవత్సరాల తర్వాత దాని తాలూకా వాల్యూ ఎంతో తెలుసా? $5 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఆ వ్యక్తిలో ఏది పట్టినా బంగారం అండి. పట్టిందల్లా బంగారం అంటాను చూసారా? అట్లా. అంటే అతని మీద ప్రజలకు కూడా అంత గురింది సుమా. నమ్మకం ఉంది. ఆ న్యూరాలింక్ నుంచి వచ్చింది ఇది. ఒక చిన్న చిప్పు, చాలా చిన్నది, మెదడు లోపల అమర్చాడు ఆయన రోబో ద్వారా. ఆయన చెప్పేదాని ప్రకారం రోబో అన్నది దగ్గర 8 అడుగులు. అంత చిన్న రోబో ద్వారా చేయించాడు. ఇంకా చెప్పేది ఏమిటి, ఏదైతే మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చిప్పు కాస్మెటిక్ అంటే ఏది బయటకు కూడా కనబడదు. అంటే అంత ప్రయత్నం, అంత గొప్పగా చేశాడు. అంటే ఈవెన్ ఒక చిన్న స్టిచ్ కూడా లేకుండా. సరే కదా. దాని లోపలికి ఇంతవరకు జరుగుతున్నటువంటి ఏవైతే ఇంప్లాంట్సో మీ తర్వాత మాట్లాడుకుందాము, మెదడు లోపలికి పెట్టినవి ఏవి లేవు. ఈయనే మొదటిసారి పెట్టాడు. సరిగదా. దగ్గర 1000 చిన్న వెంట్రుకలో 26% చిన్న ఉంటాయట ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లోపలికి పెట్టాడు. దాని ద్వారా ప్రతి మెదడు లోపల ఉన్న కణాలు ఏవైతే ఉంటాయో న్యూరాన్స్ అని, దానిలో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి దాన్ని అనలైజ్ చేసి బయట ఉండేటువంటి ఒక యాప్కి పంపించి, అంటే మెదడులో ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదైతే ఆపరేషన్ చేసిన వ్యక్తి, కాళ్ళు చేతులు కదలవు. అతనికి ఏదో కదపాలి అని ఒక ఐడియా వచ్చింది. అంటే కంప్యూటర్ తాలూకా కర్సర్ అక్కడే ఉంది, అది మౌస్. ఈ మూమెంట్ మనసులో వచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు మౌస్ కదపాలి అంటే ఈ ఆలోచన ద్వారా కదిపించేటువంటి ఒక పద్ధతి యాప్ ద్వారా జరుగుతుంది. చేశాను అన్నాడు. వినడానికి బాగానే ఉంది. చిక్కల్లా అదే కాకుండా అక్కడితో ఆగలేదు మహామేధావి. తర్వాత ముందు కంప్యూటర్ కర్సర్ కదపాలన్నా, కంప్యూటర్ ద్వారా ఒక కీబోర్డును కూడా ఇట్లాగే చేయొచ్చు అని ఇంకా బాగున్నాయి వినడానికి. తర్వాత స్టార్టింగ్లో ఏం చెప్పాడు ఈయన, ఈ ఎమైట్రాఫిక్ లాటరల్ స్క్లీరోసిస్ అంటే ఒక రకమైన కారణం రీజన్ లేని వ్యాధి. కాళ్ళు చేతులు నెమ్మది అచేతనం చచ్చిపడిపోతాయి. చూసే వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. మనిషి పూర్తి స్పృహలో ఉంటాడు, బ్రెయిన్ బాగుంటుంది. అలాగా
చిప్పు వల్ల కాదు, అసలు ఇలాంటి వ్యాధులకే నేను చేస్తానన్నాడు ముందు. ఓకే. ఎవరికైనా యాక్సిడెంట్లో కాలు చేయి పని చేయలేదు, అలా కాకుండా రెండు కాళ్ళు పని చేయలేదు, పారాప్లీజ్ అంటాం. కాళ్ళు చేతులు పని చేయకపోతే క్వాడ్రిప్లీజ్ అంటాం. ఇలాంటి వాళ్ళకి నేను వాడతానన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు దాని తాలూకా వివరాలు ఏం చెప్తున్నాడు? లావుగా దొడ్డుగా ఉన్న వాళ్ళు, ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళకి నేను చేస్తా. ఆటిజం, కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళతో జన్యుపరంగా ఏదో తేడా వచ్చి అందరు ఇరిటేషన్, కోపం, తాపం, చదవకపోవడం, ఎవరి మాట వినకపోవడం, తుంటరితనం, వాళ్ళని స్పెషల్ స్కూల్స్కి పంపించాలి. అవును. అదే కాకుండా ఇప్పుడు యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి స్కిజోఫ్రీనియా, అదొక రకమైనట్టు వ్యాధి, అపరిచితుడిలాగా, ఇలాంటి వాళ్ళు కూడా వాడిస్తాను. అంటే ఇప్పుడు ఎన్ని వ్యాధుల పేర్లు మీరు చెప్తూ ఉంటే బుద్ధులు అసలు నేను అన్నాడు ముందు ముందు పార్కిన్సన్ వ్యాధి, ఆల్జిమర్స్ వ్యాధి, ఇలాంటి వాటికి కూడా ఇది వాడేస్తాను అన్నాడు. అంటే మనం ఎన్ని ఆటలకి మనం వాడతామని అండేసరికి దాని డొల్లతనం ఉందా అని ఒక అనుమానం వస్తుంది. కంపల్సరీ వస్తుంది. పోనీ 4 రోజుల క్రితం ఒక అప్డేట్ ఇచ్చాడు ఆయన. పేషెంట్ చాలా బాగున్నాడు, ఏం కాంప్లికేషన్ రాలేదు. అందరు ముందేమన్నారంటే కాంప్లికేషన్లు ఏంటి, కాంప్లికేషన్లు ఏంటి, బ్రెయిన్ కంటే సింపుల్ కాదు కదండి. అవును. 41 సంవత్సరాల నుంచి బ్రెయిన్లో ఆపరేషన్లు చేస్తున్నాం. చిన్న ఆపరేషన్ చేసినా కూడా బ్రెయిన్లో వాపు రావచ్చు, బ్రెయిన్లో రక్తం గుడు కావచ్చు, దానివల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇవేవి కాంప్లికేషన్ రావు. పోనీ అది కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మీరు చేసిన హాస్పిటల్ కానీ లేకపోతే మీ ల్యాబ్ ఏది, అందులో న్యూరోసర్జన్ పేషెంట్ ఏది, పేషెంట్ వాళ్ళకి ఫోటో ఏది, డాక్టర్ ఎవరైనా ఉన్నారా, అన్నీ మీరే చేశారా, రోబో ఏది, ఇవన్నీ కావాలి కదా వివరాలు. ఇది ఇంతవరకు కూడా ఏదైతే సైంటిఫిక్ కమ్యూనిటీకి నేను మామూలు నమ్మేది, ఇప్పుడు మేము ఏదో పేపర్ రాశాను, ఒక కొత్త ఆపరేషన్ చేశాను, ఒక కొత్త మందు ప్రయోగం జరిగింది అంటే జరగాల్సింది ఏమిటి, మీరు ఏదైతే ప్రజాన్ని ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ తీసుకొస్తే వాళ్ళు అవును చాలా బాగుంది ఇది, లేదు దీనిలో ఇబ్బందులు ఉన్నాయి ఇంకా వేరే చేయాలని చెప్తారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఇన్ని పేపర్లు వచ్చాయి కోవిడ్ టైంలో, ఇంకేదన్నా అప్పుడు దాని ఉపయోగం జరుగుతూ ఉంటే అందరూ కూడా దాన్ని. ఇంకొకటి ఏమిటి, సైంటిఫిక్ కమ్యూనిటీలో మీరు ఒక్కరే గొప్ప వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఆల్రెడీ ప్రయోగాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేయగలగాలి. ఏది సీక్రెట్గా ఉంటే సైంటిఫిక్ కమ్యూనిటీ నచ్చదు. అందువల్ల ఇంత గట్టి ప్రయత్నం చేసి ఇంత $5 బిలియన్ ఎస్టిమేషన్ ఏదైతే ఉన్నటువంటి న్యూరాలింక్ కంపెనీ అందరి ముందు ఇప్పుడు చిన్నపోయేటట్టు జరుగుతూ ఉంది. అందరూ ఇప్పుడు అనుమానాలు చెప్తున్నారు, అసలు నిజంగా ప్రూఫ్ కనుక ఒకవేళ బయట పడితే వీటికన్నిటికీ ఒక నమ్మకం అనేది వస్తుంది. ఏమిటి దీని తాలూకా యూటిలిటీ ఎంత ఉంది, ఈ చిప్పుది ఓకే చాలా చిన్నది పెట్టారు సంతోషమే, కనబడదంటాడు ఎట్లా, మీరు అడిగినట్టుగా ఏది డాక్టర్ది కానీ లేకపోతే రోబోది కూడా రిపోర్ట్స్ అయినా ఉండాలి కదా, ఒక చిన్న వీడియో పెట్టేస్తాడు. ఆయనకి ఇంకోటి ఉంది వీడియో తాలూకా, అది స్పేస్ ఏదైనా ఉంటుంది దాని పేరు, అయిందే సేమ్ ట్విట్టర్ లాగే ఆ కంపెనీదే ఎక్స్దే, దాంట్లో మెసేజ్లు అప్పుడు పెడుతూ ఉంటాడు చిన్న వీడియో, ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ అందరికీ నమ్మకం కలిగించవు. అదే కాకుండా ఇంకా కొంతమంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నిజానికి బ్రెయిన్లో పెట్టాల్సినంత అవసరం లేదు, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే చాలామంది బ్రెయిన్ పైన ఉపరితలం మీద అయితే స్కల్ భాగం మీద ఉండే స్కాల్ప్ అని అంటాం, ఈ చర్మం, దాన్ని స్కాల్ప్ అంటాం, దాని కింద పెట్టి సరిపోతుంది. బ్రెయిన్ లోపలికి ఏదైతే వెయ్యి చిన్న దారపోగుల కన్నా ఏది మనం వెంట్రుకల కన్నా చిన్నవైనా కానీ బ్రెయిన్లో పంపిస్తే దాని ఇబ్బంది అనుకుంటుంది, అది కూడా అవసరం లేదు. ఎవరు ఇంకో సింక్రాన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రక్తనాళం ఉంటుందండి, దాని పేరు కెరటిడ్ ఆర్టరీ అంటాం, దాని లోపలికి నానో కంప్యూటర్ పెట్టారు చిప్పు, అక్కడ నుంచి అది బ్రెయిన్లో ఉన్నటువంటి ఏదైతే ఫైరింగ్ నెట్వర్క్ వస్తుందో, ఏవైతే పొటెన్షియల్స్ అంటామో యాక్టివిటీ ఉంటుందో బ్రెయిన్ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. వ్యక్తి పడుకున్నా పనిచేస్తున్నా ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థలుగా ఎందుకు పనిచేస్తూ ఉంటుంది. గుండెకి ఎలాగైతే రికార్డింగ్ వస్తే ఈసీజీ అంటామో, బ్రెయిన్కి మనం చేసే రికార్డింగ్ని ఈఈజీ అంటాం, ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్, అందులో కనబడుతూ ఉంటుంది. ఒకసారి 24 గంటలు ఈజీ చేస్తూ ఉంటాం. ఈ పొటెన్షియల్స్ అన్ని ఇక్కడ నుంచే పికప్ అవుతున్నాయి, ఇబ్బందులు తెలిసిపోతూ ఉంటాయి. కర్సర్ కల్పించడం కూడా మేము చేసాం, ఇది ఇప్పుడు 2004లోనే చేసాము, ఎక్కడో క్లీవ్లాండ్ ఒహాయో అని కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇలాంటివి ఇన్ని విషయాలు వచ్చినప్పుడు మాస్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సమయం వచ్చింది అందరికీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఇన్ని వివరాలు చేయాల్సిన అవసరం ఉంది అని. ఆయన గోప్యంగా ఉంచి సీక్రెట్గా ఉంచడం వల్ల సైంటిఫిక్ కమ్యూనిటీ తాలూకా నమ్మకాలు సడలిపోతున్నాయి, మరి అందరికి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ సార్, ఒకవేళ ఎలన్ మస్క్ గారు తీసుకొచ్చిన ఈ బ్రెయిన్ చిప్ అన్నది నిజంగానే అయ్యి ఇది కనుక మనుషులు అమర్చే విధానం వచ్చింది అని అనుకోండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు
ఒక బ్లూటూత్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసే విధానం అంటున్నారు. దానివల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? భవిష్యత్తు అయితే బంగారం అని చెప్తాను. మీరు ఊహించండి, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు కదపలేడు, ఏదో ఏదో కదపాలనుకుంటున్నాడు, ఏదో సినిమా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు అది తనే కానీ ఈ మనసులో ఆలోచన వచ్చినది, ఆలోచనని దీనికే కానీ ఆదేశంగా ఏదైతే యాక్టివిటీగా కానీ దాన్ని కంట్రోల్ చేసి ఆ కర్సర్నో లేకపోతే ఆ మౌస్నో కదపగలిగితే ఎంత సంతోషం అండి. అదే కాకుండా మనలో చాలామందికి ఏంటంటే మంచి మెదడు బాడీ ఉండడం వల్ల దాని ఇంపార్టెన్స్ మనకు అందరికీ తెలియటం లేదు. సృష్టికర్త అంత గొప్పవాడు ఆయన. ఏదన్నా కారణం వల్ల ఎవరికైనా చేతులు లేవనుకోండి, మనం చెప్పుకున్న పార్కిన్సన్ వ్యాధి పని చేయట్లేదు, ఆల్జిమర్స్ వ్యాధి పని చేయట్లేదు, పెరాలసిస్ వచ్చింది. ఎన్ని వేల మంది అండి ప్రపంచంలో యాక్సిడెంట్లు అయి ఉన్నవాళ్ళు. అందులో నా యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తే యువకులు అంటే జీవితాంతం అలా ఉండిపోతారా అని ఇంతవరకు ఉన్న పరిస్థితుల్లో ఈ చిప్పు ద్వారా కానీ మూమెంట్ తను చేయగలిగినది చాలా వరకు చేయగలుగుతున్నాడు. మెదడులో నియంత్రణ ఉంటుంది, దానిలోనే ఉంటుంది, తన చేతిలో ఉండదు, తన ద్వారా నియంత్రణ, తన ఆలోచన ద్వారా నియంత్రణ అవుతుంది అనే ఆలోచన అసలు వాళ్ళు గర్పరచట్లేదు. కాబట్టి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక విషయం ఆలోచించండి, ఇప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదో మీకు ఇంట్రెస్ట్ అయిన మ్యూజిక్ని కానీ డైరెక్ట్గా ఇప్పుడు సీడీలు వాటిలో కాకుండా డైరెక్ట్గా బ్రెయిన్లో కానీ పంపించేస్తే అసలు చుట్టుపక్కల మనకు ఉండేటువంటి డివైసెస్తో కానీ సరౌండింగ్స్తో కానీ మెదడు తాలూకా అవినాభావ సంబంధం తాలూకా దాంట్లో విపరీతమైన మార్పు రాదు. ఈ జలుబు అయితే సరే ఆయన చెప్పినట్టుగా పార్కిన్సన్ వ్యాధి లక్షల మంది ఉన్నారు, ఆల్జిమర్స్ వ్యాధి లక్షల మంది ఉన్నారు. వీళ్ళకే కానీ ఈ వైద్య విధానం స్టాండర్డైజ్ అయ్యి వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం 10% వచ్చినా కానీ అవును అంతే కదా. నేను వింటూ ఉంటాను ఒక మాట, ఇప్పుడు ఒక యంగ్ పర్సన్కి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేసే ముందు నేను కౌన్సిలింగ్ చేస్తాను. మరి ప్రాబ్లమ్స్ కుటుంబ సభ్యులందరూ ఉంటారు, ఇది చాలా ప్రమాదమైంది, 90% అసలు బతకపోవచ్చు, ఎందుకంటే అంత సీరియస్ ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, కళ్ళు తెరిచి చూడటం లేదు, 10% అవకాశం ఉంది, మరి మీరు ఛాన్స్ తీసుకుంటారా? అందరూ ఏమంటారు తెలుసా అండి, మా మధ్యన ఉంటే చాలండి, అతను మాట్లాడతాడా లేదా, ఆఫీస్కి వెళ్తాడా, మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ చేయగలుగుతాడా తర్వాత అండి ప్రజల ఆలోచన. అలా ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ వచ్చినా కాడ ఎంత గొప్ప అండి కుటుంబానికి, ఆ వ్యక్తి అంత సంతోషం ఉంటాడు. ఇప్పుడు జీవశ్చవంలాగా ఉన్నటువంటి వ్యక్తికి మనం ఇండైరెక్ట్గా జీవం పోసినట్టు జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చాలా విప్లవాత్మకమైన మార్పు అవుతుందని అనుకుంటున్నా, అందులో ఏమాత్రం కూడా డౌట్ ఏం లేదు. కావాల్సిందల్లా ఆ స్టాండర్డైజేషన్ చాలా అవసరం. కాబట్టి చుట్టుపక్కల మనం మన పరిసరాలతోని ఉండే డివైస్తోని మమేకమై వ్యక్తి అదే కానీ చేయగలిగితే ఎంత తెలివైపోతుందండి బ్రెయిన్. అదే కాకుండా బ్రెయిన్ లోపల మెమరీ పెరగడానికి కూడా లెర్నింగ్ ఫాస్ట్గా లేవండి. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు పిల్లలు, వాళ్ళు లెర్నింగ్ చేయడానికి ఇది పెడితే మనం ఒక ఆలోచిస్తున్నాం థీమ్, అది జరిగిందా లేదా ఇంకా జరగలేదు, ఆయన ఆలోచనలు ఇవన్నీ అది జరిగితే అసలు ప్రపంచం నిండా తెలివైన వాళ్ళు అయిపోరు, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇబ్బందుల్లో అక్కడే ఉంది కూడా. మీరు అడిగారు తర్వాత ఏమో ఇబ్బందులు ఏమున్నాయని, ఇందాక చెప్పినట్టుగా ఇదేంటి ఇన్ఫెక్షన్ ఉంటుందండి, కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్రెయిన్లో వాపు రావచ్చు. అదే కాకుండా ఇంప్లాంట్ అన్నది శరీరంలో అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఫారిన్ బాడీ, అంటే శరీరంలో నార్మల్గా ఉండేది కాదు. ఫారిన్ బాడీ అంటే ఫారిన్ బాడీ అవుతుంది. ఏది చేసినా యూరిన్ కేసిన ట్యూబ్ కానీ గుండెలో చేసేటువంటి స్టెంట్ కానీ ఏదన్నా ఫారిన్ బాడీ ఏం జరుగుతుంది, కొన్నాళ్ళ తర్వాత అది శరీరంతో విభేదించవచ్చు. ఇంకొక వ్యక్తి తీసిన తాలూకా కిడ్నీ మూత్రపిండం పెడితేనే దానివల్ల రిజెక్షన్ అంటాం, ఇబ్బంది వస్తుంది. ఫారిన్ బాడీ రిజెక్షన్ అవదా బ్రెయిన్లో, దానివల్ల వచ్చేటువంటి చాలా నెగిటివ్ కాంప్లికేషన్స్ ఎంత అంతా కాదు. అండ్ ఇంకొకటి బ్లూటూత్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక మనిషిని హ్యాక్ చేసే ప్రమాదం కూడా చాలా హెచ్చుగా ఉంది. ఈ రోజున మన బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ అయిపోయింది, నా మొబైల్ హ్యాక్ అయిపోయింది, అకౌంట్స్ ఏదో డిఫెన్స్ మినిస్ట్రీ తాలూకా ఏవో గణాంకాలు హ్యాక్ అయిపోయినాయి, సీక్రెట్స్ హ్యాక్ అయిపోయినాయి ప్రతి వాళ్ళు అంటున్నారు. అట్లాంటిది మనిషే హ్యాక్ అయిపోతే అక్కడ కంప్యూటర్స్ సంగతి దేవుడు అరగండి, మనిషి తాలూకా మెదడు కానీ హ్యాకింగ్ అయిపోతే ఎంత ప్రమాదం, ఇంకా ప్రమాదం. అదే కాకుండా ఇంకొకటి ఏం చెప్పాడు ఆయన, మనిషి తాలూకా ఇందాక అనుకున్నట్టుగా మెమరీని, తెలివితనాన్ని, తొందరగా నేర్చుకోవడాన్ని కూడా పెంచవచ్చు అని.
ఇప్పుడు ఎంతోమంది కుబేర్లు ఉన్నారు అమెరికాలో, విదేశాలు, మన దేశంలో కూడా కోట్లాధిపతులు చాలా ఎక్కువ మంది అవుతున్నారు ఈ మధ్య. అతనికి ఏదో మూడు వచ్చింది, ఇంకా నా తెలివి పెరగాలి, ఇంకా నేను బిజినెస్ పెంచేయాలని ఏదో చిప్పెట్టించుకుంటాడు. కాంగ్రెస్ ఇది కాస్ట్లీది. అవును. ఎట్లా ఉంటాడండి? మిగతా వాళ్ళు ఎవరు పట్టుకోగలరు ఆయన్ని? ఇంటి దగ్గర వాళ్ళు సరే సమాజంలో కూడా ఎవరు పట్టుకోలేరు ఆయన్ని. అలాంటి పరిస్థితి కానీ వస్తే తారతమ్యాలు పెరగవా? ఇప్పటికే నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, ధనికులు, పేదవాళ్ళు, తర్వాత ఈ పలానా కులము, ఈ కులము, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఇలాగా అల్లకల్లోలమైందే ప్రపంచం. దీని వలన ఇంక ఎంత ప్రాబ్లం అవుతుంది? ఇంక ఈ మధ్యన మీరు వినలేదు కానీ అమెరికా నుంచి తిరిగి వలస వెళ్తున్నారు. అమెరికా నిజానికి వలస దేశం. ప్రపంచంలో మిగతా దేశాలు అందరు వెళ్ళి చైనా వాళ్ళు, మన వాళ్ళు, జపాన్ వాళ్ళు, మెక్సికో వాళ్ళు వచ్చి నివసిస్తూ వాళ్ళు కష్టపడి పనిచేసి వ్యాపారాలు చేసి అమెరికా సమృద్ధి అవ్వడానికి, ఇంత సంపన్న దేశం అవడానికి ఈరోజు కారణం అడిగింది. అమెరికాలో ఉన్న బ్లాక్స్ తిరిగి వాళ్ళ ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోతున్నారు అట. ఇది కొత్త కథనం, 2 రోజుల క్రితం చదివాను. దానికి ముద్దు పేరు బ్లాక్సిట్ అని. ఇంతవరకు ఉన్న పేరు బ్రెక్సిట్ అని. బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఎగ్జిటింగ్, అంటే ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసారు బ్రిటన్ వాళ్ళు, ఎందుకో కారణాలు వాళ్ళకి. ఇప్పుడు బ్లాక్సిట్ అంటే బ్లాక్స్ అమెరికా నుంచి వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి చిప్పులు వచ్చినట్టయితే అసలు అమెరికా పూర్తిగా ఖాళీ అయిపోదు. ఎవరైనా ఉంటారా ఆ దేశంలో? అంటే ఇవన్నీ థియరిటికల్, ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది. కానీ ఈయన కానీ చేసేటువంటి పని కానీ నిజమైతే కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. అయినా కానీ మీరు ఒక మాట అడగండి, డాక్టర్ గారు మీరు ఏమిటి అంటారు అసలు? 100% నా ఒపీనియన్ అది. ఏదైతే ఉందో చెప్పినట్టుగా ఎంతో మందికి అది ఒక గొప్ప జీవితాన్ని ఆపాదించినటువంటి సాధన అవుతుంది. ఎన్నో జబ్బులకి అది ఉపయోగకరంగా అవుతుంది. ఈవెన్ చెప్పిన ఇన్ని జబ్బుల్లో కానీ దానికి ఏమాత్రం ఉపయోగం వచ్చినా చాలా గొప్పగా దానికి ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి నేను తప్పకుండా దీన్ని స్వాగతిస్తాను. ఇలాంటి సైన్స్ అన్నది ఎప్పుడూ నిరంతర ప్రగతి అండి, ప్రవాహం లాగా వెళ్తూ ఉండాలి. కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు. అలాగే అనుకుంటే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేదా? కోవిడ్ వ్యాక్సిన్ లేకపోతే సెకండ్ వేవ్లో ఎన్ని లక్షల మంది చనిపోయారో అని మనం మర్చిపోయామా? ఆ రోజు కోవిడ్ వ్యాక్సిన్ వస్తే అది అయిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ ఏమైంది? కాబట్టి చిన్నది ఇబ్బందులు అయితే ఉండొచ్చును, అది నేను కాదని. కానీ ఈయన చెప్పిన ఎన్ని కూడా సీక్రెట్గా ఉంచడం వల్ల నిజానికి ఇంత గొప్ప ఉపయోగం ఉందా? అంత గొప్ప పరిశోధనని గోప్యంగా ఉంచడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి కరెక్ట్ కాదు, నేను శ్రేయస్కరం కాదు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక చిప్ వస్తే వైద్యపరంగా ఇది మంచి విజయాన్ని సాధిస్తుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కానీ సాంకేతిక పరంగా మాత్రం కొద్దిగా ఆటుపోట్లు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కూడా కొన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎథికల్గా ఆలోచించాలి. పెన్సిలిన్ వచ్చిన రోజు నాడు ఎంత దేశంలో మార్పు వచ్చిందో, ఇంతమందికి ఆ రోజు నాడు యాంటీబయాటిక్స్ చాలా గొప్పగా ఇన్ఫెక్షన్ నుంచి బారిన పడకుండా చూసుకున్నాదో, ఇది కూడా చాలా చాలా ముందు. అందులో ప్రపంచం అంతటా కూడా ఆరోగ్య తాలూకా ప్రమాణాలు పెరగడం వల్ల 70-60 వయసు వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. ఈ జబ్బులు ఎక్కువ మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆ వయసులో వచ్చినవి, 50 తర్వాత. వాళ్ళందరూ మనం నెగ్లెక్ట్ చేయలేం కదా. వాళ్ళ మీద కూడా భారతదేశానికో లేకపోతే ప్రపంచ దేశాలకు వాళ్ళ బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ బ్రెయిన్ చిప్ అన్నది వస్తుందా, వైద్య రంగంలో ఒక విప్లవం సాధిస్తుందా అన్నది మనకు ఇంకా మీదటనే తెలియాలి. తప్పకుండా వేచి చూడాలి. అంతే సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.